హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా? ఈరోజు నేను రాగి లడ్డు చేశాను. రాగి అండ్ పీనట్స్ లడ్డు చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి అప్పుడు నేను ముందుగా ఒక ప్యాకెట్ రాగులు తెచ్చుకుని పౌడర్ కింద చేసుకున్నాను. అది కొంచెం వేసాను. కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుని మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. దాంట్లో పీనట్స్ ఉంది, అది తీసాను నేను, లేకపోతే ఏదో అనుకుంటారు మీరు. కొంచెం బాగా నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసాను. సో అది సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుని దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కొంచెం పీనట్స్, అది పీనట్స్ తొక్క తీసేసినవే కొంచెంగా ఫ్రై చేసుకున్నాను. ఈ ఆయిల్ ఏమి వేయకుండా, గీ వేయకుండా ఫ్రై చేశాను. కొంచెం బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకుని. తర్వాత ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం బెల్లం వేసాను. కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి కొంచెం బెల్లం వేసి కొంచెం వాటర్ వేసాను. మనకి బెల్లం ఏమి గట్టి లైక్ పాకం రావసరద్దు, కొద్దిగా లైట్గా అది బెల్లం కరిగితే చాలు. తర్వాత పీనట్స్ అని రాగి పిండి నేను బ్రౌన్ చేసి పెట్టుకున్నాను కదా, అవి మిక్సీలో వేసి మిక్సీ చేశాను. మిక్సీ చేసి ప్లేట్లు వేసాను. బెల్లం కాగిపోయింది. తర్వాత నేను యాలకుల పొడి వేసాను, బట్ అది వీడియో రాలేదు. సో బెల్లం వేసి ఆ బెల్లం వాటర్ వేసి మంచిగా మనకి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుని కలుపుకోండి. సో నేను నెయ్యి ఇంక వేయలేదు, ఎందుకంటే ముందుగానే వేసాను కాబట్టి అది సరిపోతుంది. తర్వాత వీడియో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇలాగా ఏంటో అర్థం అవ్వలేదు నాకు. తర్వాత కొంచెం ఇలా ఉండల కింద చేసుకుని బాల్స్ కింద పెట్టుకుని బాదాము, నేను ఒక్క బాదాంని 2 ముక్కల కింద కట్ చేసి అలా డెకరేషన్ కోసం పెట్టాను. సో మీరు కావాలంటే పెట్టుకొని, లేకపోతే లేదు. బాయ్ ఫ్రెండ్స్.